దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనందరం కలిసి 2 సార్లు చదువుదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనందరం కలిసి 2 పర్యాయాలు చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరలా చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ గృహకూట నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఇది మనకు పరిచయమైనటువంటి మాటే. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఇదిగో క్రొత్తవాయెను అని కూడా రాయబడి ఉంది. పాతవి గతించిపోతున్నాయి, క్రొత్తవి అవుతున్నాయి. ఎవరికి అంటే యేసుక్రీస్తునందున్న వారికి అంటున్నాడు. క్రీస్తునందున్న వారికి ఎన్నో దీవెనలు ఉన్నాయి. అందులో ఒక దీవెన ఏంటంటే మనము నూతన సృష్టి అవుతూ ఉంటాం. రక్షణ కొరకు క్రీస్తునందే ఉండాలి. సమస్తము కూడా క్రొత్తవవ్వాలి. నూతన పరచబడాలంటే కూడా క్రీస్తునందే ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. రక్షణ లేని వారు ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేరు. ఒకవేళ నేను రక్షణ పొంది నూతన పరచబడ్డాననుకున్నా, మనము కూడా దినదినము క్రీస్తునందు ఉండకపోతే ఏమీ చేయలేము. దేవుడు సమస్త సృష్టిని నూతన పరుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను అన్నాడు. మన నూతన సంవత్సరంలో ఉన్నాం. ఇలాంటి నూతన సంవత్సరాలు మన జీవితంలో ఎన్నో వచ్చాయి. అవన్నీ కూడా పాతవి అయిపోయాయి. ఇప్పుడు 2025వ సంవత్సరంలోకి దేవుడు మనల్ని అడుగుపెట్టింపజేశాడు. మనం ధన్యులమే. అయితే నువ్వు క్రీస్తునందు ఉన్నావా? నువ్వు క్రీస్తునందుంటే ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో కూడా, లేదా నీ హృదయం, నీ స్థితి, ఆత్మీయ స్థితి కూడా నూతన పరుస్తుంది. నువ్వు క్రీస్తునందు లేకపోతే పాత పాపపు జీవితాన్ని కలిగి ఉంటావు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు. ఒకవేళ ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసు నందు ఉండకపోతే నీ మీద శిక్షా విధి ఉన్నది. మనం పాపములో పుట్టి పాపభూయిష్టమైన క్రియల చేత జీవిస్తున్నాం గనక
పాపము వలన వచ్చు మరణము అనే శిక్షకు, మరణ శిక్షకు మనం పాత్రులమై ఉన్నాం. పాపములో చనిపోతే, క్రీస్తు లేకుండా చనిపోతే ఆ పాపము వలన వచ్చు జీతం మరణం అనే శిక్షలో మనం పాలు పొందుతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడు. అంటే నరకాగ్నిగుండంలో పడతాం. అది యుగయుగాలు ఉంటుంది. దానిలో నుండి మనం ఎవ్వరము ఎన్నటికీ బయటికి రాలేము. అందుకే యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఆ ప్రభు చేసిన శిలువ కార్యాన్ని గ్రహించి నేను పాపిని ప్రభువాని ఎవరైతే ఒప్పుకుంటారో వారికి రక్షణ లభిస్తుంది. పాపపు ఒప్పుకోలు ద్వారా యేసయ్య యొక్క ఆత్మ వారిలోకి వస్తుంది. వారు క్రీస్తునందు ఉంటారు. అట్టి వారికి శిక్షావిధి ఉండదు. అట్టివారు నూతన సృష్టి అన్నాడు. దేవుడు ఎలా ఈ లోకాన్ని నూతన పరుస్తున్నాడు? 104వ కీర్తన 30వ వచనం. 104వ కీర్తన, నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు అన్నాడు. అక్షరార్థమైన భూమి మీదనున్న ప్రకృతినే కాదు, భూమి మీదనున్న మనుషులను కూడా ఆయన నూతన పరుస్తూ ఉన్నాడు. ఊపిరి విడువగా అన్నాడు. యేసయ్య ఊపిరి ఒక్కరికి తగిలింది అంటే వాళ్ళు నూతన పరచబడతారు. సిలువలో 2 దొంగలు వేలాడారు. కానీ ఒకడు రక్షకుడిగా యేసును అంగీకరించలేదు. మరొక దొంగ నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావని ఆయనను గద్దించి, రెండవాన్ని గద్దించి, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. యేసయ్య అంత శిక్ష అనుభవిస్తూ కూడా అతని కొరకు ఆ అడ్డుకరకి నిలువుకరకి 3 మ్రేకుల మీద వేలాడుతూ కూడా, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి పక్కలో బల్లెపోటు వీపంతా నాగడి చారల వలె దున్నబడి కూడా తన శిరస్సు, తన తల అతని వైపు తిప్పి, నేడు నీవు నాతో పరదైసులో ఉందు అన్నాడు. ఆ ఊపిరి, ఆయన పలికిన మాట అతన్ని తాకింది. అతను పవిత్రపరచబడ్డాడు, నూతన పరచబడ్డాడు. వెంటనే ఆయనతో కూడా పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఈనాడు దేవుని స్వరం, ఆయన వాక్యము నిన్ను నూతన పరుస్తుందా? నీ హృదయాన్ని తాకుతుందా? నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? వాక్యమైన యేసు నిన్ను సంధించినప్పుడు నేను పాపిని ప్రభువుని ఒప్పుకుంటే ఎంత గొప్ప ధన్యత లభిస్తుంది. నువ్వు రక్షణానుభవానికి వస్తావు, దేవుని ఏర్పాటును నెరవేర్చుకుంటావు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంతేకాదు, నువ్వు నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా మార్చబడతావు. సమస్తము కూడా నూతనమాయను అన్నాడు. అమ్మ అక్కడే కూర్చోండి, ఇంకా 2 ఉంటే ఇటు వచ్చేయండి. ఎందుకు చాటుకు కూర్చుంటారు? రండమ్మా, ఇటు రండి. ఎవరమ్మా? ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి, రమ్మని చెప్పండి. చిన్న చరణం పాట పాడుకుందాం. చరణం యేసు ప్రభు పిలుచుచుండే నూతన జీవితమునిచ్చే
జీవము నీకిచ్చుటకై యేసు ప్రభు పిలుచుచుండే నూతన జీవం నీకిచ్చుటకై రండి. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. చాలండి. కాబట్టి యేసు పిలుపును ఊపిరిని పొందుకున్నవారు రక్షణానుభవములోకి వస్తారు. భూతలమును నూతనపరిచినట్టుగా ఆయన ప్రతి మానవుణ్ణి నూతనపరుస్తున్నాడు. రక్షణ పొందుటకి ఇదే సమయం. నేను పాపిని ప్రభువుని ఒప్పుకున్న వారు గొప్ప ధన్యతను అనుభవిస్తారు. ఈ నూతన సంవత్సరం కూడా నీకు పాతది కాకముందే ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. పాపక్షమాపణ రక్షణానుభవంలోకి నువ్వు రావాలి. కొందరికి రక్షణ తీర్మానం ఉంటుంది, కానీ వారు తమ పాపములను ఒప్పుకొని నీటి బాప్తిస్మములో సాక్ష్యమిచ్చి నూతన పరచబడని వారిగానే మిగిలిపోతారు. బాప్తిస్మం మనలను నూతన పరుస్తూ ఉంది. అది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్న వారు ధన్యులవుతారు. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము అక్కడ మనం గమనిస్తే ప్రాచీన స్వభావం ఆయనతో సిలువ వేయబడుతుంది. మనము నూతన జీవం పొందుతాం. 4వ వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన ఆ మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటున్నాడు. ఎవరు బాప్తిస్మములో సాక్ష్యం ఇస్తారో వారిలోనికి నూతన జీవం వస్తుంది. వారు క్రీస్తునందున్న వారవుతారు. ఆ నూతన జీవమే మనల్ని యేసయ్య కొరకు నడిచేలా, నిలిచేలా, సాక్షిగా ఉండేలా మనల్ని బలపరుస్తూ ఉంది. చాలామంది బాప్తిస్మం అంటే రక్షణ అనుకుంటారు. రక్షణ వేరు, బాప్తిస్మము వేరు. లోపల ఆత్మలో కార్యము జరిగిన దానికి బహిరంగంగా ఇచ్చే సాక్ష్యమే బాప్తిస్మం. మరి అలాంటి బాప్తిస్మంలో నువ్వు పాలు పొందావా? ఎన్ని సంవత్సరాలు నూతన జీవం లేకుండా ఉంటాం? తీర్మానంలో ఉన్నాం, సంతోషమే. కానీ బాప్తిస్మ కార్యక్రమానికి ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నాం? నువ్వు లేచి ప్రార్థన చేసి ఇప్పుడే ఆయన నామమును బట్టి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అన్నాడు. రక్షించబడిన సౌలు ఆలస్యం చేయలేదు. దేవుని సువార్త విన్నటువంటి నపుంసకుడు ఆలస్యం చేయలేదు, వాయిదాలు వేయలేదు. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగారు. ఎందుకంటే వాళ్ళకు నూతన జీవం కావాలి, నూతనంగా బ్రతకాలన్న ఆశ వాళ్ళల్లో ఉంది. అంతేకాదు అపోస్తలుల కార్యాలయంలో సువార్త వాక్యము విన్నవారు, అయ్యలారా మేమేమి చేతుము అని అడిగారు. మీలో ప్రతి వాడు పాపక్షమాపణ నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. ఇది ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం! ఇది దేవుడు నియమించింది.
యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది ఒడ్డునకు వచ్చాడు. యేసే మనందరికీ మాదిరిగా మన అందరి నిమిత్తమై ఆయన ముందుగా బాప్తిస్మం పొందాడు. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగింది? ఆకాశము తెరవబడింది. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13-14 వచనాలు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు ఆ యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అని నివారింపజూశాడు గాని ఇప్పటికి ఇలాగు కానిమ్ము అని అతని ప్రత్యుత్తరం ఇచ్చాడు. 16వ వచనంలో యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ లేదా నూతన జీవం పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను అన్నాడు. అంతేకాదు ఒక స్వరం కూడా వినబడింది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. చూడండి ఎంత ధన్యత! ఎవరికి కనబడుతుంది ఇది? ఏదో హఠావుటిన తీసుకోవడం కాదు. లోపల సరి అయిన కార్యం జరిగినప్పుడు ఈ బాప్తిస్మాన్ని దేవదూతలు సైతం తొంగి చూడాలని ఆశపడతారు. కనబడని దేవదూతలు ఆనందపడతారు, తండ్రి ఆనందపడతాడు. మరి ఈ కార్యక్రమం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? వాయిదాలు వేస్తున్నావా? మనకెప్పుడు నూతన జీవం పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యం లభిస్తుందో అప్పుడు మనం సంపూర్ణంగా క్రీస్తునందుకు వస్తాం, నూతన సృష్టిగా మార్చబడతాం. ఆయన సంకల్పాలు తరతరాలు ఉంటాయి. వాటిని మనం నెరవేర్చుకుంటే ప్రభువుని ఎంతో సంతోషపరిచిన వారం అవుతాం. వాటి ప్రియులారా, రక్షణ తీర్మానం మాత్రమే కలిగి ఉండడం కాదు, బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చి నేను ఆయన బిడ్డను అని రుజువు చేసుకునే ఆ హక్కును, ఆ అధికారాన్ని మనం పొందుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన మన యందు ఆనందించి, ఆయన మన యందు సంతోషించి ఈయన నా ప్రియ కుమారుడు అని మన గురించి కూడా సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఎవరమైతే బాప్తిస్మం పొందామో వారి జీవితాలలో కూడా ఇంకా నూతనమైనవి జరగాలి, పాతవి గతించాలి. రక్షించబడి దేవుని పిల్లలమైన మనకు ఆయన కొన్ని నూతనమైనవి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తీర్మానాలతో మనం స్థిరపడి వాటిని పొందుకొని ఆయనను సేవించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకు ఏమేమి నూతనమైనవి ఇస్తాడు, వాటిని మనం ఎలా స్థిరపరచుకోవాలో మనం నేర్చుకుంటే ధన్యులమవుతాం. ఎందుకంటే ఊపిరి భూతలాన్ని నూతనపరిచిన రీతిగా యేసయ్య ఊపిరి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వడమే కాదు, బాప్తిస్మ సంకల్పమును నెరవేర్చుకునే క్రియ చేయడమే కాదు, బాప్తిస్మం పొందిన వారికి కూడా నూతనమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. అయితే ఒకటే నియమం, యేసుకు దూరంగా ఉంటే అది సాధ్యం కాదు. ఆయన ఊపిరి మనకు తగిలే అంత సమీపముగా మనం ఉండాలి. ఎప్పుడైతే సమీపముగా ఉంటామో ఆ ఊపిరి మనకు తగులుతుంది, అప్పుడు మనము నూతనపరచబడతాం. యేసుని ఎరిగానండి, రక్షణ పొందానండి అని వాక్యానికి దూరముగా, సంఘ సావాసానికి దూరముగా, ప్రార్థనలకు దూరముగా, ఆయనతో వ్యక్తిగతంగా కుటుంబముగా సహవాసము లేకపోతే దూరం అయిపోతాం. యేసు శ్వాస తగలనంత దూరంగా ఉంటాం. అప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు గడిచిన నూతన పరచబడం.
దేవుని వాక్యం సెలవిస్తుంది, అలాంటి వారిని నూతన పరుచుట అసాధ్యము అన్నాడు. వాళ్ళు ఎరిగి కూడా తప్పిపోయారు, హృదయాలను కఠినపరుచుకున్నారు, దూరమైపోయారు. ఎన్ని చెప్పినా కూడా నూతన పరచబడలేకపోతున్నారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి సహాయం చేయండి. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు ఆయనను అవమానపరుచున్నారు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము, అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అన్నాడు. అందుకే ఎప్పటికప్పుడు యేసయ్యకు మనం దగ్గరగా ఉండాలి. ఆయనతో నువ్వు సహవాసము చేసిన ఎడల, సహవాసం అంటే కలిసి మెలిసి ఉండడం, ఆయనతో ఆయన సంఘముతో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అన్నాడు. సంఘ సహవాసంలో నిలిచి యేసయ్య స్వరాన్ని, శ్వాసను, ఆయన ఊపిరికి సమీపముగా ఉంటూ ఉన్నప్పుడు మనకు ఎంతో మేలు కలుగుతుంది, సమాధానం మన హృదయాలను ఏలుతుంది. అయితే సహవాసం మాత్రంతోనే మనం తృప్తి చెందొద్దు, ఇంకా ఆయనకు దగ్గరగా అవ్వాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. యోహాను పత్రికకు రండి, మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 1:7 వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం అంటే, సహవాసం అంటేనేమో దగ్గరగా ఉన్నాం, అన్యోన్యమైన సహవాసం అంటే ఇంకా దగ్గరగా, మూడవ వ్యక్తికి అవకాశం లేనంత దగ్గరగా. లోకంలో చెప్తాం కదా, వారు దంపతులు అన్యోన్య దంపతులండి, చక్కగా కలిసి ఉంటారు అంటూ ఉంటాం. మరి యేసయ్యతో మనకు కేవలం సహవాసమే ఉందా? అన్యోన్య సహవాసం ఉందా? క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి లేదంటే పండుగ రోజులలో కాదు, వారము కాదు, నెలకొకసారి కాదు, అది కేవలం సహవాసం మాత్రమే. అన్యోన్యమైన సహవాసం కలిగిన వారు ప్రతిరోజు కలుస్తారు, ప్రతిరోజు మాట్లాడుకుంటారు, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే ఆయన ఊపిరి మనకు అంతగా తగులుతుంది, అంతగా మనము నూతనపరచబడతాం. ఆయన ఇచ్చే వాటిని బట్టి ఇంకా సమీపం అవుతూ ఉంటాం. యేసయ్య ఒకసారి గొప్ప విందు చేశాడు, వారిని పిలిపించాడు. వారేం చెప్తున్నారు? వారు 1,00,000 కారణాలను సిద్ధం చేసుకున్నారు. మత్తయి శుభవార్త, మార్కు లేకపోతే లూకా శుభవార్తకు రండి. లూకా శుభవార్త 14వ అధ్యాయము 15 నుంచి సహాయం చేయండి. ఆయనతో కూడా ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని అతనితో చెప్పగా. చూడండి, ఇక్కడ ఏదో ఆలయంలో భోజనం చేస్తే ధన్యులం అనుకుంటున్నాం మనం, కానీ ఈయన అంటున్నాడు దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయనతో అన్యోన్యమైన సహవాసం చేసేవాడు. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ
అతడు నాతోనూ భోజనము చేయును అన్నాడు. అంటే ఎంత ధన్యత! యేసుతో భోజనం, యేసుతో అన్యోన్యమైన సహవాసం. ఈ విందుకు అనేకులు పిలువబడ్డారు, అయితే అందులో అందరూ పాలు పొందలేకపోయారు. చూడండి, ఆ తర్వాతి వచనం చదవండి. ఆయన ఆ, అతనితో ఇట్లనెను, ఆ, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించాడు. అనేకులను పిలిచెను. అంటే ఇక్కడ దేవుడే ఉపమాన రీతిగా చెప్తున్నాడన్నమాట. దేవుడు ఒక విందు చేయించాడు, ఆ విందుకు అనేకులను పిలిచాడు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. పిలువబడిన వారితో చెప్పుటకు అతని దాసుని పంపెను. పెళ్ళికి ఎన్నిసార్లు పిలుస్తారు మరి అక్క? ఎన్నిసార్లు పిలుస్తారు పెళ్ళికి? ఒకసారి పిలుస్తారు, కార్డు ఇస్తారు, అది ఇన్విటేషన్, రమ్మని చెప్తారు. పెళ్ళి జరిగింది, విందు సిద్ధమయ్యింది, మళ్ళీ కూడా విందు సిద్ధమయ్యింది, రండి అని పిలిచాడు. మొదటిసారి విందు జరగబోతుంది, రండి అని పిలిచాడు, ఎవరూ రాలేదు. మళ్ళీ కూడా పిలిచాడు, విందు సిద్ధమైంది, రండి అని. అప్పుడు మొదటి వాడేమంటున్నాడు చదవండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు అంటున్నాడు, నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా దానిని వెళ్ళి చూడవలెను. ఐఎమ్ వెరీ సారీ, నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని ఎంత వినయంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా పొలం కొంటే ముందు చూస్తారా, కొన్న తర్వాత చూస్తారా? ముందే కదక్క, ముందే వెళ్ళి చూచి అది ఎలా ఉందో నచ్చితే కొంటారు, అడ్వాన్స్ ఇస్తారు, కొంటారు. ఇతడు ఎంత చక్కగా నెపం చెప్తున్నాడు అంటే తాను మేధావి అనుకున్నాడేమో, యేసయ్యకు అర్థం కాదనుకున్నాడేమో. నేను పొలము కొన్నాను, తప్పకుండా దాన్ని చూడవెళ్ళాలి, నన్ను క్షమించండి, నేను రాలేను అని చెప్తా ఉన్నాడు. ఈనాడు సంఘంలో కూడా చాలామంది అలాగే ఉంటారు. అమ్మా, ఒక శుక్రవారం స్త్రీల కూటానికి రండి, సంఘ ప్రార్థనకి రండి, అయా ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, రండి రండి అంటే ఈ భూ సంబంధమైన వాటిని మనసులో పెట్టుకొని అసలు ముందు రావద్దని ఉంటుంది, కానీ ఒక నెపం కావాలిగా, దానిని జవాబుగా చెప్తా ఉంటారు. నేను రాలేను, ఇంకా ఎంత వినయమో, నన్ను క్షమించండి, నన్ను సారీ చెప్తా ఉన్నాడు ఈ వ్యక్తి. చూడండి, తర్వాతి వ్యక్తి మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. ఇది కూడా అబద్ధమే. కొన్న తర్వాత ఎవ్వరూ పరీక్షించరు, పరీక్షించుకొని కొంటారు. కొన్నాడు, అయిపోయింది. ఇతను కూడా ఏమంటున్నాడు, నన్ను క్షమించండి అంటున్నాడు. గొప్ప విందు, రాజులు అధికారులు కూర్చుండే స్థలాలు, పరలోకపు దేవుడే ఈ విందు చేయించాడు, కానీ వారు రావడానికి మనస్సు లేక ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అన్నాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, మనసు ఉంటే ఏముంటుందంట, మార్గం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ద్వారం తెరుచుకొని సిద్ధపడి అక్కడికి వెళతాం. కానీ వీళ్ళకు మనసు లేదు కాబట్టి నెపాలను చెప్తా ఉన్నారు. 3వ అతన్ని కూడా అడిగారు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అన్నాడు. ఇతడు కూడా నెపమే. నెపం అంటే అతనికి మనసు లేదు, ఎందుకంటే వివాహమైంది, భార్యను సంతోషపెట్టాలి, ఆమెను ఆనందపరచాలి, ఆమెకు కావలసిన సదుపాయాలు చూడాలి. అందుకని ఇతడు నేను రాలేను అన్నాడు. వీటిల్లో ఈ 3 కూడా చిక్కుకున్నారు. పిలువబడిన వారు అందరూ ఏదో ఒక కారణం చెప్తా ఉన్నారు. అప్పుడు యజమానుడు ఏం చేశాడు? 21వ వచనం చదవండి. ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఇంటి యజమానుడు కోపపడి
నీవు త్వరగా పట్టణపు వీధుల్లో సందుల్లోకి వెళ్ళి పేదలను అంగీహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని తోడుకొని రమ్మని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో. అప్పుడు ఆ దాసుడు ప్రభువు చెప్పినట్లుగా చేశాడు. ఓ కుంటివారు, గుడ్డివారు, అంగహీనులంతా కూడా ఆ విందుశాలలోకి వచ్చారు. అదంతా నిండిపోతా ఉంది. అయ్యా ఇంకనూ చోటున్నది అన్నాడు. నా ఇల్లు నిండునట్లుగా రాజమార్గాల్లోకి కంచెల్లోకి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయు. ఎందుకంటే పిలువబడిన మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానన్నాడు. దేవుని పిలుపు ఎంత గొప్పది! దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ఊపిరి తగిలే అంత సమీపంగా ఉంటున్నామా? ఈ అసంబంధమైన నెపాలను మన హృదయంలో నింపుకొని ఏక మనసుతో మనము ఆయనకు సమాధానం చెప్తున్నామా? దేవుని ఇల్లు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. నువ్వు ఒకవేళ అపనమ్మకస్తుడివి, నేను ఒకవేళ అపనమ్మకస్తుని అయితే నా స్థానంలోకి ఇంకొకరిని తెరుస్తాడు, నీ స్థానంలోకి ఇంకొకరిని తీసుకొస్తాడు. నువ్వు చేసే ప్రార్థన ఇంకొకరు చేస్తారు, నువ్వు వేసే చేపలు ఇంకొకరు వేస్తారు, నువ్వు శుభ్రపరచవలసిన ఆలయం ఇంకొకరు శుభ్రపరుస్తారు, నువ్వు పాడవలసిన పాట ఇంకొకరు పాడతారు, నేను చెప్పాల్సిన వాక్యము ఇంకొకరు చెప్తారు. కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, ఆకలితో ఉన్నవారు అందరికీ దేవుని ఇల్లుంది. ఆయన వారందరినీ కూడా తన ఇంటిలో సమకూర్చుకుంటాడు. ఎవరు ఎంత ఆయనకు సమీపంగా ఉండి ఆయన ఊపిరి తగిలే అంత దగ్గరగా ఉంటారో వారందరూ నూతనపరచబడతారు. వారికి 3 ఆశీర్వాదాలను దేవుడిస్తాడు. మొట్టమొదటిది హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదవండి. హెజ్కేలు 36:26. పాత నిబంధన 718వ పేజీ. నూతన హృదయము మీకు ఇచ్చేదను అన్నాడు. ఎందుకు నూతన హృదయం? రక్షింపబడిన వారికి ఆల్రెడీ రక్షించబడినప్పుడే నూతన హృదయం ఉన్నది. అయితే ఆ హృదయం దినదినము పాపము వలన కఠినపరచబడుతూ ఉంది. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలోకి కొత్త ఉత్సాహంతో కొత్త సంతోషంతోనే వచ్చారు, కానీ వారి హృదయం ఆనాడు ఫరో హృదయం కఠినపరచబడినట్టుగా కఠినపరచబడుతూ వచ్చింది. అందుకే రక్షణ లేని వారికే కాదు, రక్షింపబడిన వారికి కూడా వారి హృదయాన్ని ఆయన నూతన పరిచేటువంటి వాడిగా ఉంటాడు. నూతన హృదయము నీకిచ్చెదను అన్నాడు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం, నూతన స్వభావము నీకు కలగజేసేదను అన్నాడు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అన్నాడు. మన హృదయం ఒక్కసారి నూతన పరచబడితే సరిపోదు, అది దినము నూతన పరచబడాలి. ఈ కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరం నీ హృదయం నూతనమైందా? ఆయన ఊపిరి నీ హృదయాన్ని నూతన పరిచిందా? అప్పుడు గత సంవత్సరము నేర్చుకోలేని కొత్త విషయాలు ఈ సంవత్సరం నువ్వు నేర్చుకుంటావు. ఒకసారి దావీదు తన హృదయాన్ని కోల్పోయాడు, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకుంటే ఏమవుతుంది? పాపమే చేస్తాం. దావీదుకు తైలాభిషేకం ఉంది, మహారాజు అయ్యాడు, ప్రార్థనలు ఎన్నో దేవుడు ఆలకించాడు, కానీ హృదయము కఠినపరుచుకొని పాపము చేశాడు. బత్షెబాతో పోయాడు, ఆమె భర్త అయిన ఊరియాను చంపించాడు. ఈ దుష్కార్యాలకు దేవుడు దావీదును శిక్షించాడు. అతని హృదయం రాతి గుండెలాగా అయిపోయింది, అతని స్వభావము మారిపోయింది. అందువల్ల దేవుడు అతన్ని శిక్షించాడు. అప్పుడు దావీదు పశ్చాత్తాపడి నన్ను క్షమించయ్యా అని వేడుకొని నూతన మనసు పుట్టించు, శుద్ధ హృదయము నాకివ్వు అని దేవుడిని బ్రతిమిలాడుకున్నాడు. చూడండి 51వ కీర్తన గ్రంథం 51
10వ వచనం చదవండి. దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. అంతరంగములో స్థిరమైన మనసును. నా అంతరంగములో స్థిరమైన మనసు. నూతనముగా పుట్టించు. పాతది ఎందుకు తీసేయాలి? నూతనముగా పుట్టించుము అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? సన్నిధిలో నుండి నీ సన్నిధిలో నుండి త్రోసివేయకుము. నన్ను త్రోసేయకుము. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. నీ ఊపిరికి నేను సమీపంగా ఉండలేక నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను ప్రభువా, నన్ను క్షమించుము అని బ్రతిలాడుకున్నాడు. అప్పుడు దేవుడు అతని హృదయం నూతనపరిచాడు. నూతనమైన మనసు మళ్ళా అతనికి ఇచ్చాడు. అంటే నూతన స్వభావము ఇచ్చాడు. దేవుని యొక్క నూతన ఆశీర్వాదాలతో దావీదు తల నింపబడింది. ఈనాడు దేవుని బిడ్డలమై రక్షణ పొంది బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చి బలలో పాలు పొందుతూ కూడా మన హృదయాలను కఠినపరుచుకుంటున్నామా లేక నూతనపరుచుకుంటున్నామా? ఈ సంవత్సరం నీ మనస్సు లేదా నీ స్వభావం, నీ హృదయం నూతనమైతే నూతనమైన ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం నూతనమైన హృదయం, నూతన స్వభావం ఇవ్వడమే కాదు, నూతన బలం కూడా ఆయన మనకిస్తాడు. 41వ కీర్తన క్షమించండి, యెషయా గ్రంథం యెహోవా కొరకు ఎదురు చూచువారు 40వ అధ్యాయం యెషయా 40 29 30 చదవండి. యెషయా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. నడిచిపోవుదురు. ఇది దేవుని యొక్క బలం. ఆ బలం ఎప్పుడైతే మనల్ని నూతన పరుస్తుందో ఆ నూతన బలం చేత అలయక పరిగెత్తుతాం, సొమ్మసిల్లక నడిచిపోతాం. మన యాత్రలో వెనుకడుగు వేయం. నాకెంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి ఆదివారం కరుణమ్మ తప్పకుండా వస్తుంది. ఎందుకు వస్తుంది? వెళ్ళాలి, దేవుని ఇంటికి వెళ్ళాలనే మనసు. కాకినాడలో పాతకాలపు విశ్వాసులలో మేము అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక తల్లి ఉండేది. అమ్మకన్నా అన్న దింపేస్తున్నాడు కానీ ఆమెకు దిగబెట్టేవారు కూడా ఎవ్వరూ లేరు. వణుకుతూ 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 ఒక 2 వీధుల అవతల ఉంటుంది. ప్రతి దినము ఆలయానికి వచ్చేది. పాప ఆమె బట్టలు కూడా సరిగా కట్టుకోలేనటువంటి శక్తి ఆమెకి. ఆమె అడుగు వేసి అడుగులో అడుగు వేసుకుంటూ ఆలయానికి వచ్చి, ఆలయంలో అప్పటికి ఇంకా పాత మందిరం ఉంది, మేము అక్కడ ఉన్నప్పుడే దాన్ని కొట్టి కొత్త మందిరం కట్టారు. ఆలయంలో కూర్చొని ప్రార్థన చేసుకునేది. చాలా వృద్ధురాలు, ఎంత ధన్యురాలు. ఎక్కడిదా శక్తి? నూతన బలం. ఈనాటి దినాలలో మనకు అలాంటి ఆసక్తి ఉందా? ఆలయంలో ఎంత సమయం గడుపుతున్నాం? నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట బాగానే చెప్తాం, మరి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా మనం ఏం చేస్తున్నాం? ఒక తీర్మానం మనలో ఉండాలి. ఈ నూతన సంవత్సరం పాత వాటితోటి నువ్వు ప్రవేశించొద్దు, పాత వాటిని కొనసాగించొద్దు. ప్రియాంక కూడా మంచి నిర్ణయం చేసుకుంది. ప్రతి శుక్రవారం ఆలయంలో కనబడుతుంది. ఎంత ధన్యత! అది చాలు నూతన ఆత్మ, నూతన స్వభావం, నూతన బలం పొందడానికి. ఎప్పుడైతే దేవుని ఊపిరి తాకుతుందో ప్రతి సంవత్సరం నూతన పరచబడతాం, ఇంకా ఇంకా గొప్ప అనుభవాలలోకి వెళ్తాం.
ధన్యులం అవుతాం. అందుకే దావీదు యెహోవా నా బలమా అన్నాడు. నాకు ఈ బలం కాదు ప్రభా, నువ్వే నా బలం, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. దేవుణ్ణి ప్రేమించిన దావీదు అన్ని విషయాల నుంచి బయటపడ్డాడు, నూతన పరచబడ్డాడు, గొప్ప కృప పొందుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో విశ్వాసులు, సేవకులు, రక్షణ లేని వారందరూ క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అవుతారు. పాతవి గతించిపోతాయి. పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత నిర్ణయాలన్నీ గతించిపోతాయి. పాత పాప స్వభావము గతించాలి. రక్షణ లేకపోతే రక్షణ పొందుతాం, రక్షించబడి ఉంటే ఆయన సంకల్పమైన బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తాం. అంతేకాదు, బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తే ఇంకా ప్రభుకు అన్యోన్య సావాసం చేస్తూ ఎన్నో కొత్త అనుభవాలను మనం పొందుతాం. వారికే నూతన ఆత్మ, నూతన హృదయం, నూతన స్వభావాన్ని దేవుడు కలగజేస్తాడు. యెహోవా నా బలమా, ఆయన నూతన బలాన్ని పొందిన వారు ఎంతో ధన్యులవుతారు. అందుకే నూతన కార్యాలు మన గృహంలో చూడాలన్నా, సంఘములో చూడాలన్నా, వ్యక్తిగతంగా చూడాలన్నా మనము ఆయన ఊపిరి తగిలే అంత సమీపంగా ఉంటే చాలు. మంచి నిర్ణయంతో సావాసానికి సాగాలి, బలపడాలి. అప్పుడు ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాం, ధన్యులము అవుతాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక.